ఆర్థికంగా అనారోగ్యంగా అప్పుల సమస్యతో నువ్వు చాలా బాధపడిపోతున్నావు. కానీ నీకు తెలుసు వాటిని ఇడిపించగల దేవుడికి అన్నీ సాధ్యమైన సంగతి తెలుసు. కానీ నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నావు. అప్పుల సమస్యలతో బాధపడుతున్నావు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావు, ఆర్థికంగా సతికిలబడిపోయావు. అయినా కానీ నీవు దేవుని దగ్గరికి రావట్లేదు, కన్నీరు కారుస్తున్నావు. ఏమండి, ఒక ప్రశ్న. డాక్టర్ వద్దకు వెళ్తావు, డాక్టరు మందులు ఇస్తాడు కదా, నీ జబ్బు చెప్పినప్పుడు మందులు ఇస్తాడు. ఆ మందులు వేసుకుంటున్నా కదా నీకు రోగం తగ్గేది. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి, వాక్యాన్ని చదవాలి, చర్చి మందిరానికి వెళ్ళాలి, పరిశుద్ధంగా జీవించాలి అని తెలియదా? పరిశుద్ధంగా జీవిస్తేనే కదా నీ రోగాలు తగ్గేది, నీ సమస్యలు తగ్గేది, నీ యొక్క అప్పుల సమస్య దేవుడు నిన్ను ఒడ్డెక్కించేది. నాతో ఎంతమంది చెప్తున్నారు ప్రతిసారి, బ్రదర్ అప్పులు, బ్రదర్ ఆర్థిక సమస్యలు, బ్రదర్ సంతానం లేదు, అన్నీ లేదు, అన్నీ ఇలా లేదు, అలా లేదు, ఇలా లేదు, అన్ని అనేకమైన సమస్యలు చెబుతున్నారు. కానీ మీరు వేసుకోవాల్సిన దానికి కరెక్ట్ పనిచేసే ట్యాబ్లెట్ మీరు వేసుకోవట్లేదు. ఆ ట్యాబ్లెట్ ఏం ట్యాబ్లెట్? బైబిల్. మీరు బైబిల్ చదువుతున్నారా? ఈ సమస్య దగ్గర నువ్వు పరిశుద్ధంగా జీవించాలి కదా. నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ప్రతిదినం బైబిల్ చదవాలి కదా. మరి నువ్వు బైబిల్ చదువుతున్నావా? సోమర్థంతో పండుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ప్రతిదినం బైబిల్ చదవాలి. బైబిల్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటేనే నీ యొక్క సమస్యలు నుంచి దూరం అవుతాయి. నీకు అన్నీ తెలుసు, కానీ నువ్వు బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, నీ మోకాలు వంగట్లేదు. నీకు తెలుసా, నీ మోకాలని ఎప్పుడైతే నీకు వంచుతావో నీ మోకాలని, అప్పుడే నీ నుంచి ఆ సమస్య దూరం అవుతుందనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఈ భూమి మీద మనం ఎన్ని రోజులు బతుకుతామండి? ఆ బతికిన 4 రోజులు సంతోషంగా బతకాలి కదా. ఇంకెంతకాలం ఆ ఏడుపు గుట్టుతనంతో బతుకుతావు? ఆ దేవునికి దూరంగా ఉండి ఏం సాధిస్తావు? దేవునికి దూరంగా ఉండి నువ్వేమి సాధించలేవు. నీ బ్రతుకుని నాశనం చేసుకుంటావు తప్ప, నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు తప్ప, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు తప్ప, నీ చుట్టుపక్కల వరకు నువ్వు అసహ్యంగా మారటం తప్ప ఏం లేదు. దయచేసి అర్థం చేసుకోండి, బైబిల్ చదవండి. బైబిల్ అనే ట్యాబ్లెట్